సరే మంజు, నువ్వు వెళ్ళి కాఫీ పెట్టు. ఒక్క నిమిషం ఆగు. మనమ్మా, అప్పుడొక సంబంధం చూడాలి మంజు చెల్లెలికి అన్నావు కదా, ఈ అమ్మాయికేనా? అవును రాజేశ్వరి గారు. ఆ సంబంధం ఏమైంది? బానే ఉంది కదా. ఏముంటుంది, మంజునే కానిస్టేబుల్ అయ్యుండి కోటీశ్వరుడని నా కొడుకుని చేసుకుంది. ఇప్పుడు ఈవిడి చెల్లెలు ఏఎస్ఐ గారి చెల్లెలు కదా. మామూలు కారు డ్రైవర్నో కారు ఓనర్నో పెళ్లి చేసుకుంటుందా? ఏ మినిస్టర్కో ఏ ఎమ్మెల్యే కొడుకో ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటోంది. చెయ్యాలనుకుంటారు, కరెక్టే. పుట్టికెగరలేనమ్మా స్వర్గానికి ఎగిరింది అన్నట్టు మన స్తోమతని కూడా అంచనా వేసుకోవాలి కదా. ఏం చేస్తాం, ఈ రోజుల్లో మనకి తినడానికి లేకపోయినా 5 స్టార్ రేంజ్ వాడి మీద కన్నేస్తారు ఈ తరం అమ్మాయిలు. చూడండి రాజేశ్వరి గారు, ఈ విషయం తెలుసుకోవడానికి మీరు ఇంత దూరం కష్టపడొచ్చారా? అంతా ఇప్పుడు ఫోన్లోనే తెలిసిపోతుంది కదా. మా అత్తయ్యకి ఫోన్ చేసినా తెలిసేది, లేకపోతే నా నంబర్ తెలుసుకొని నాకు ఫోన్ చేసినా నేను చెప్పేదాన్ని. అయినా ఈ విషయం చూసుకోవడానికి సత్య గారున్నారు, మా అమ్మ ఉంది, నేనున్నాను. ఆ దేవుడి దయ వల్ల మా అత్తయ్య కూడా ఉన్నారు. మీరు అనవసరంగా శ్రమ పడకండి. మీరింకా చాలా మందికి సలహాలు ఇవ్వాలి కదా, మీరు ఆ పనిలో ఉండండి. మంజు, ఏంటమ్మా, ఇంటికి వచ్చిన అతిథికి మీ అత్తయ్య గారు కాఫీ ఇమ్మన్నారు కదా, నువ్వెళ్ళి కాఫీ పెట్టు. మీ అమ్మకున్న జ్ఞానంలో ఒక్క 10% కూడా నీకున్నా బాగుపడేదానివి. వెళ్ళి కాఫీ పెట్టావు. ఏంటి మనమ్మా, ఆమె ఏఎస్ఐ కదా, కాఫీ పెట్టమని చెప్తున్నావేంటి? ఆవిడ బయట ఏఎస్ఐ కావచ్చు, ఈ ఇంట్లో ఇంటి కోడలే. ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కాఫీలు తేవాలి. నువ్వు వెళ్ళమ్మా. అయినా నువ్వేంటి మంజు, ఆవిడతో మాట పెంచుకుంటున్నావు? లేకపోతే కార్ డ్రైవర్ సంబంధం గురించి ఇక్కడికొచ్చి మాట్లాడతారా? వాళ్ళు డబ్బున్నోళ్ళు, పలుకుబడి ఉన్నోళ్ళు. ఎదుటి వాళ్లను సూటిపోటి మాటలంటేనే వాళ్ళకి ఆనందం. అయినా అవన్నీ నువ్వు పట్టించుకోకు. మంజు, కాఫీ పెట్టడానికి ఇంత లేటా? తీసుకొస్తున్నాను. పర్లేదే, ఇంటి పనులన్నీ చేస్తుంది. ఎందుకు చేయదు? ఇంటి కోడలుగా చెయ్యాల్సిన పనులన్నీ తనే చెయ్యాలి, తప్పదు. ఇది కాఫీనా? ఏమైందండి, బాగాలేదా? అద్భుతం, చాలా బావుంది. ఎవరు పెట్టారు? మా అమ్మ. నిజంగా ఈ కాఫీ మీ అమ్మ పెట్టిందా? మీలో ఇంత టాలెంట్ పెట్టుకుని మీరు ఖాళీగా ఉండడం ఏంటండి? మీరు ఊ అనండి, మీకు మంచి మెస్ పెట్టిస్తా. అన్నయ్యతో చెప్పి ఆయన కోటాలో నుంచి మీకు ఏదైనా డబ్బు సహాయం కూడా చేపిస్తా. చూస్తుంటే మీ అమ్మకు వితంతు పెన్షన్ కూడా వచ్చేలాగా మా అన్నయ్యతో నేను మాట్లాడతాను.
చూడండి, నా ఊపిరి ఉన్నంత వరకు మా అమ్మను బాగానే చూసుకుంటాను. ఇందులో వేరే వాళ్ళ జోక్యం నాకు అవసరం లేదు.